ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏర్పరచబడిన ధ్యాన భాగములు యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఏర్పరచబడిన భాగములు యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు చదవగా విన్నాం. అలాగనే యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 29 వచనాలు చదవగా విన్నాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది. విశ్వసించువాడు కలవరపడడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. చిన్న ప్రార్థన చేద్దాం. నీవు నాకుండగా నీవే నాందగా, నీవు నాకుండగా నీవే నాందగా, నీవేనా నీవేనా నీవేగా, నీవేనా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బంధవు, నీవేనా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బంధవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము 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 చేయగలని వైపే నా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే
పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువు చెబుతున్నాడు, నీ కలవరమును తొలగించే పునాది రాయిని నేనే అని అంటున్నాడు. అవిశ్వాసివి కాక విశ్వాసముతో ఉండమంటున్నాడు. కనుక ఇది నా వాక్యము ద్వారా ప్రభు మనల్ని దర్శించినట్లు, దేవా నీ తట్టు మేము చూస్తున్నాం. కలవరపడి కొండల వైపు చూస్తే నాకు సహాయము దొరకదయా. భూమి ఆకాశములు సృజించిన నీ వైపే నేను చూస్తున్నాను. నాతో నీవు మాట్లాడినట్టు దేవుని వాక్యమునకు మన హృదయాలను తెరవమని ప్రభువు సహాయము కోరుకుందాం. వాక్యమైన మా దేవా, శరీరధారిగా కృప సత్య సంపూర్ణునిగా మా మధ్యకు దిగి వచ్చిన మహాదేవుడవు దేవా, ఈ ఉదయకాలమున నీ వాక్యము వినుటకు నీ పాదములను ఆశ్రయిస్తున్నా. నాతో మాతో మీరు మాట్లాడి నన్ను బలపరచుమని, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానమును మీ దృష్టికి అంగీకృతములగునట్లుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దైవజనమా, సమ్మర్ వెకేషన్ వచ్చేసిందని చెప్తుంది చర్చ్. నెక్స్ట్ వీక్ ఇంకా బాగా చెప్పేస్తుంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏది ఏమైనా నమ్మదగిన దేవుడు మనకిచ్చిన ప్రతి ఆరాధన సమయాన్ని ప్రభు సన్నిధిలో స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి. దేవుని యందు మనం ఎల్లప్పుడూ ఆనందించు వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వర్లరా, ఏర్పరచబడిన భాగాలు చదివినప్పుడే మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. యోహాను సువార్త చదవగానే ఈరోజు ఎవరి గురించి, తోమా గారి టెక్స్ట్ మనము ఈ దినము ధ్యానించబోతున్నామని ఫిక్స్ అయిపోయి ఉంటారు. మంచిదే, వాస్తవం కూడా అదే. సో పరిశుద్ధ గ్రంథములో చారిత్రాత్మకంగా పునరుత్థాన దినమునకు 8వ దినము అనగా గత ఆదివారం నుండి ఈ ఆదివారం, సో పునరుద్ధాన దినము ప్రభువు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. పునరుద్ధాన దినమున ఆయన ప్రత్యక్షమైన విధానము చాలా గొప్పగా ఉంది. మొట్టమొదటిగా యేసు ప్రభువారు మగ్దలేని మరియకు తదితర స్త్రీలకు తనను తాను కనపరుచుకున్నారు. ఆ తర్వాత పేతురు గారికి, ఎమ్మాయి దారిలో శిష్యులకి, తర్వాత 10 మంది శిష్యులు ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యారు. వారికి ప్రభువు కనబడి చెప్పిన మాట, మీకు సమాధానము కలుగునుగాక అని పలికారు. ఈ 10 మంది శిష్యులు ఉన్న సందర్భము తర్వాత ప్రభువు తెలియజేస్తున్న క్లారిఫికేషన్ చూడండి. యోహాను సువార్త 20:24 ప్రభువు చెబుతున్న మాట మనకి, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. తోమా గారు గత ఆదివారం పునరుద్ధాన దినమున యేసు ప్రభువారు శిష్యులతో ప్రత్యక్షపరచబడిన ఆ సమయమున తోమా గారు వారి మధ్యలో లేరు. అంటే తోమా గారికి పునరుద్ధానుడైన యేసయ్య ప్రత్యక్షత ఇంకా ఈరోజు వరకు కూడా, ఈరోజు మీన్స్ ఈ 8 రోజులుగా ప్రభువు ప్రత్యక్షత వారికి ఇంకా దొరకలేదు. సో తోమా గారికి ప్రభువు తనను తాను పునరుత్థానునిగా ప్రత్యక్షపరచుకున్న అద్భుతమైన దినము ఈ దినం. అపోస్తులుడైన తోమా గారు మన భారతదేశానికి వచ్చి గొప్ప సువార్త ప్రకటించి అద్వితీయమైన అద్భుతాలు చేసి హతసాక్షిగా మార్చబడడానికి మూల కారణమైన ప్రత్యక్షత పొందుకున్న దినము ఈ దినం.
ప్రియమైన వారలారా, వాక్యమును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, యోహాను తప్ప మరెవరు కూడా పునరుద్ధానమును గూర్చి మొట్టమొదటిగా నమ్మలేనట్టుగా వాక్యం చెబుతుంది. ఖాళీ సమాధిని చూసినటువంటి శిష్యులందరూ కూడా అనుమానముతో, అపార్థాలతో, బలహీనమైన మనస్సాక్షితో వెళ్ళిపోతే 20వ అధ్యాయం 8వ వచనం చెబుతుంది, యోహాను విశ్వాసముతో లోపలికి వెళ్ళి చూసిన తర్వాత బహుశా ప్రభువు చెప్పినట్టుగా మరణము గెలిచి తిరిగి లేచాడు అని నమ్మి వెళ్ళాడంట యోహాను గారు. ఇది స్వీయ వ్యక్తిగత సాక్ష్యం. యోహాను గారు తన కొరకు తాను ఇచ్చుకుంటున్న సాక్ష్యం మంచిది. అయితే యోహాను సువార్తలో తరువాతి చూడండి 26వ వచనంలో తరువాతి ఆదివారం అని అంటే బాగుండు మామూలుగా కదా. ఇప్పుడు పోయిన ఆదివారం తర్వాత ఆదివారం ఇది, ఈ ఆదివారమే. కానీ 8 దినములైన తర్వాత అని 8 నంబర్ని కోట్ చేయడం వెనుక ఖచ్చితంగా ఒక దేవుని చిత్తానుసారమైన ఉద్దేశం ఉండింది. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అక్షరానికి, ప్రతి పోలికకి, ప్రతి వస్తువుకి, ప్రతి రంగుకి, ప్రతి జీవి ఆకారానికి కూడా ఒక ప్రత్యేకమైన దైవ చిత్తానుసారమైన ఉద్దేశం, అర్థం, పరమార్థం ఉంటాయి. అందున పరిశుద్ధ గ్రంథ విధానమంతా కూడా యోధా ఇశ్రాయేలు చారిత్రక నేపథ్యము నుండి మనము చూస్తాము గనుక హెబ్రీయులకు అత్యంత ప్రాముఖ్యంగా అంకెల ద్వారా కూడా, అక్షరాల ద్వారా కూడా అద్భుతమైన బోధ ఉంటుంది. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అర్థాన్ని మనకు నేర్పిస్తుంది. ఒక్కొక్క అంకె వారి భాషలో ఒక్కొక్క అద్భుతమైన ఉద్దేశాన్ని మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఉదాహరణకి 119వ కీర్తనలో హెబ్రీ భాష యొక్క ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయనంటే 22. ఆలెఫ్ అనే మొదటి పేరు ఉంటుంది. ఆలెఫ్ మొదలుకొని చివరి వరకు కూడా 22 పేర్లు ఉంటాయి. మీరు 119వ కీర్తన వచనాలు ఎన్ని అని అడిగితే ఎవరైనా టక్మని ఆన్సర్ చేస్తారా? దానికి చిన్న టెక్నిక్ ఏంటంటే 22 × 8, 22 భాగాలు, ఒక్కొక్క భాగానికి 8 వచనాలు. సో 8 22 176. సింపుల్ అన్నమాట. కొండ గుర్తు, చక్కగా ఈజీగా పెద్ద గ్రంథము, పెద్ద అధ్యాయమైనటువంటి ఈ 119వ కీర్తనని మనం గుర్తుపెట్టుకోవడానికి. సో భాషా నేపథ్యంలో ఒక్కొక్క అక్షరాన్ని అక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏంటనంటే, ఆలెఫ్ క్రింద 8 వచనాలు ఉన్నాయి, బేత్ క్రింద 8 వచనాలు ఉన్నాయి. అంటే ఆ ఆలెఫ్ అక్షర అనుభవాన్ని, ఉద్దేశాన్ని అనుసరించి ఆ అక్షర అనుభవాత్మకంగా, ఆ అక్షర నైపుణ్యములో అద్భుతంగా కీర్తన దావీదు గారు భక్తులు రచించారన్నమాట. ఆలెఫ్ అనే అక్షరం మీద చూడండి, పాట పాడుతున్నప్పుడు ఆ ఆ ఆ అని ప్రతి వర్డ్ కొన్నిసార్లు ప్రారంభమవుతూ ఉంటుంది. మీరు ఓ ప్రార్థన, సుప్రార్థనలో కూడా అలాంటి ప్రాసలు చాలా కనబడుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా గమనిస్తే 119వ కీర్తన పర్టికులర్గా ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా మనకు నేర్పిస్తూ ఉంటుంది. కనుక ఒకసారి 8 అనే నంబర్ మీద కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథములో 8th నంబర్ గురించి 73 సార్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. 8th నంబర్ ఈజ్ ద సింబల్ ఆఫ్ రెజరెక్షన్ అండ్ రీజనరేషన్ అండ్ ద న్యూ బిగినింగ్. అంటే పునరుద్ధానానికి, పునర్వస్తీకరణకు, నూతన ఆరంభానికి ఇది సాదృశ్యంగా కనబడుతుంది. ఎందుకనంటే ఆదికాండము 1వ అధ్యాయములో 6 రోజులు ప్రభువు సృష్టిని చేసి, 2వ అధ్యాయం 1-2 వచనాలు ఆయన అంటాడు, 7వ దినమును విశ్రాంతి దినముగా ఆయన ప్రకటించారు. సో 7 తర్వాత మరలా 1 ఆరంభమవుతుంది. సో ఆఫ్టర్ 7 కదా, 7 తర్వాత మరలా 1 అంటే క్రొత్త వారం,
క్రొత్తది, నూతనమైన ఆరంభానికి సాదృశ్యం. అది ఎక్కడి నుంచి అంటే ఆదివారం. తర్వాత నోవాహు ఓడ ద్వారా రక్షించబడినది ఎంతమంది? నోవాహు ఓడలో ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది. క్రొత్త నిబంధన రచయితలు ఎంతమంది? మీరు గమనించండి, 8 మంది. ఇప్పుడు టైం లేదు, తర్వాత చెప్దాం. తర్వాత సున్నతి నిబంధన, పాత నిబంధన ప్రకారం సున్నతి నిబంధన చేసే దినము కూడా 8వ రోజు. తర్వాత ఇశ్రాయేలీలు యెహోవాను పలికేటప్పుడు, ముఖ్యంగా వ్రాసేటప్పుడు టెట్రాగామ అని పిలిచేటటువంటి ఒక వర్డ్ రాస్తారు, YHWH అని. యావే అని వారు నేరుగా రాయరు. మనం యాక్చువల్గా తెలుగులో యెహోవా అని, లేదంటే కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత యావే అని, ఇప్పుడు సాంగ్స్లో కూడా యావే యావే అంటూ చాలా డేర్గా స్తుతించేస్తున్నాం. కానీ ఇప్పటికీ ఇశ్రాయేలీలు యావే అని ప్రొనౌన్స్ చేయరు. ఎందుకనంటే వాళ్ళ ఉద్దేశం ఆయన పేరును ఉచ్చరించగలిగేంత ధైర్యము, పరిశుద్ధత, ఆధిక్యత మాలో లేదు. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు అన్న ఉద్దేశంతో యావే అని రాయడానికి పూర్తిగా ఇబ్బందికరంగా, అది దేవుని పేరును మనము రాస్తూ ఉండడం వల్ల తక్కువ చేసిన వారం అవుతామేమో అన్న ఉద్దేశంతో దాని కొరకు వారు ఏం చేశారంటే YHWH అంటే టెట్రాగామ్ అని పిలుస్తారు, యావే అనే వర్డ్ రాయటానికి, దేవుని పేరు రాయడానికి. సో దానిలో నిమగ్నమైనటువంటి నంబర్ ఏంటనంటే 8. తర్వాత హెబ్రీ భాషలో 8వ అక్షరం హేత్. హేత్కి డివైడింగ్ వాల్ అని అర్థం, డివైడింగ్ వాల్ అని అర్థం. తర్వాత 8-2 అంటే 4వ లెటర్ని చూస్తే దాలెత్, దీన్ని డోర్వే అని పిలుస్తారు. తర్వాత ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే పరిశుద్ధ గ్రంథ రచయితలు 40 మంది. సో 40 అంకెలో 8 దాగి ఉంది. 8 5s are 40 కదా. సో జాగ్రత్తగా గమనిస్తే 5 ఈజ్ ద సింబల్ అండ్ ద బిలాంగ్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అలాగే 8 నేను ఇందాక చెప్పినట్టు నూతన నిబంధనకి, నూతన ఆరంభానికి, నూతన అధ్యయనానికి సాదృశ్యంగా కనబడుతున్నది. ఇంకొక ఫైనల్ విషయాన్ని చెప్పి ఈ పాయింట్ని ఎక్కడితో ఆపుతాను. అత్యంత ప్రాముఖ్యంగా ఆదివారమున పునరుత్థానము, తర్వాత 8వ రోజున తోమా గారికి ప్రత్యక్షత. ఎలాగున ఈస్టర్ సండే అనగా పునరుద్ధాన దినము నుండి 7 వారాలు లెక్క పెట్టుకుంటే 7 7s are ఎంత? 49. ఆఫ్టర్ 49 50th డే అంటే 8వ వారం. 8వ వారం ప్రారంభమవుద్ది. ఆ 8వ వారము అంటే 8వ ఆదివారమున పెంతెకొస్తు పండుగ దినము. అంటే పస్కా పండుగ నుండి, పస్కా దినము నుండి పెంతెకొస్తు పండుగ దినం వరకు 50 days. పస్కా దినము నుండి కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఏమొస్తుందో తెలుసా? 50వ రోజు మరలా ఆదివారమే. సో ఇక్కడ ఒక 2 కన్ఫర్మేషన్స్ మనం నేర్చుకోవాలి. ఒకటి, సండే ఈజ్ ద వర్షిప్ డే. చాలామంది ఆదివారం మీరు తప్పుగా ఆరాధన చేస్తున్నారు, ఆదివారం అసలు ఆరాధించవలసిన దినము కాదు అని ఆలోచించే ఆలోచనలకి ఇది మన విశ్వాసాన్ని బలపరిచే మాట. ఆదివారం ప్రభువు పునరుద్ధానుడయ్యాడు. ఆదివారము తోమా గారికి దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఆదివారము శిష్యులతో మాట్లాడారు. ఆదివారం ఇలాగున ఫైనల్గా సంఘ వ్యవస్థ, సంఘం అనే అద్భుతమైన వ్యవస్థ ఆరంభమైన దినము కూడా పెంతెకొస్తు పండుగ దినము ఆదివారమే. కనుక మనం ఆదివారమున ప్రభువుని ఆరాధించటంలో ఏ విధమైన సందేహము లేదు. పెట్టుకోవద్దు. ఇంకా అస్తమాను మరలా ఎవడో వచ్చి మీరు 7వ రోజున చేయట్లేదు ఆరాధన అంటే మేమేం చేస్తున్నామో మా విశ్వాసము మాకు బాగా తెలుసు. నువ్వు చెప్పే స్టేజ్లో, మేము వినే స్టేజ్లో
ఆ పాయింట్ విషయంలో అయితే మాతో డిస్కస్ చేయని అవసరం లేదు, మాకు క్లియర్గా ఉంది. ఓకేనా? చెప్పాలి, ఇలాగ తప్పలేదు ఈ విషయంలో. ఓకే, ఇప్పుడు ప్రభువు తెలియచేస్తున్నటువంటి సత్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యం కొంచెం ఒక చిన్న ఆలోచన. శనివారం నాడు సబ్బాతు కదా, ఆదివారం అంటే శనివారం సబ్బాతు అనగానే అక్కడ మనకేం కనబడుతుందంటే ధర్మశాస్త్రం కనబడుతుంది. కట్టడలు, 10 ఆజ్ఞలు, విధులు, ఆచారాలు ఇవన్నీ కనబడుతున్నాయి. ఆ నెక్స్ట్ డే 8th డే అనగా సండే, అది ఈస్టర్ దినమా లేదా అది ఈ దినమా ఏదైనా ఆదివారం మనకేం కనబడుతుందనంటే విశ్రాంతి దినము నుండి, సబ్బాతు నుండి, ధర్మశాస్త్ర క్రమము నుండి మనము నూతనమైన విమోచన మార్గము వైపు, రక్షణ మార్గము వైపు, స్వతంత్రత వైపు, విమోచన వైపు మనము వెళ్తున్నాము అనడానికి సాదృశ్యంగా ఆదివారమున ఈ దినమును మనము అర్థం చేసుకోవాలి. సరే, అది ఎక్కువ చెప్పేసుకున్నా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ విషయాలకు సమయం ఉండదు కనుక ఈ 8వ రోజున యేసుక్రీస్తు ప్రభువారు తోమా గారికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. మంచిది. అయితే క్లియర్గా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో, 26వ వచనములో కామన్గా అన్న ఒక మాట ఏమిటనంటే, ప్రభువు 2 సార్లు, మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు కానీ, రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు కానీ 20వ అధ్యాయము 19, 26 వచనాలలో మీకు సమాధానము కలుగునుగాక, 21లో కూడా మీకు సమాధానము కలుగునుగాక. లూకాసు వార్త 24వ అధ్యాయములో కూడా మనం చూస్తాం. 24వ అధ్యాయము 36వ వచనం మీకు సమాధానమవునుగాక, సమాధానము కలుగునుగాక అని రిపీటెడ్గా ప్రభువు మాట్లాడటం ఏంటి? గత ఆదివారం 2 పర్యాయములు గదిలో శిష్యులుంటుండగా ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక, మరలా ప్రత్యక్షమై సమాధానము కలుగునుగాక అన్నారు. ఆ సందర్భమే మనం మరలా లూకాసు వార్తలో చూసాము 24:36. కానీ యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనములో ఉన్న మాట వారం రోజుల తర్వాత మరలా ప్రభువు చెప్పారు. మరలా క్రొత్తగా గత ఆదివారం అయితే 2 పర్యాయములు ప్రభువు అన్నారు. ఒకసారి గదిలో శిష్యులందరూ ఉంటుండగా యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి మనం చూస్తే 23 వరకు ఉన్న భాగములో మొదటిసారి ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక అన్నారు. కంగారు పడిపోతూ ఉంటే మరలా అన్నారు, మీరు కంగారు పడొద్దు, నేనే మీకు సమాధానము కలుగునుగాక. అదే విషయాన్ని, అదే సందర్భాన్ని లూకాసు వార్తికులు 24వ అధ్యాయము 36వ వచనము నుండి చాలా విపులంగా అక్కడ జరిగిన డిస్కషన్ అంతా చాలా చక్కగా ప్రభువు ఆయన ద్వారా రాయించారు. ఒక్కసారి అక్కడికి వద్దాం. ఇక్కడ ప్రభువు మీకు సమాధానము కలుగునుగాక అని ఎందుకు చెప్పున్నారయ్యా అని ఆలోచించినప్పుడు తోమా గారికి ప్రభువు ప్రత్యక్షత ఈరోజు మన టైటిల్. అయితే దానిలో మొదటి పాయింట్ ఏంటనంటే, ప్రభువు ప్రత్యక్షతకి ఆ అద్భుతమైన కృప దేవుడు ఆయనకి ఇచ్చేటప్పటికీ ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నారు అనంటే కలవరములో ఉన్నారు. సో కలవరము నుండి సమాధానము వైపు నడిపించబడిన తోమ మొదటిది. కలవరము నుండి సమాధానము వైపు నడిపించబడిన తోమ. కలవరం ఏముంది? సమాధానము కలుగునుగాక అనంటే కలవరం గురించి మాట్లాడాల్సిన అవసరత ఏముంది అనంటే, చూడండి ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయము 38వ వచనం. అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనననుటకు నా చేతులు నా పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి. ఓకే, ప్రభువు చెబుతున్నారు, మీకు సందేహం ఎందుకు వచ్చింది? దానికి ముందు ఏమన్నారు? కలవరముతో మీరున్నారేమి? కలవరము, సందేహము, ఈ రెండు మీకు ఎందుకు వచ్చిన? నేనే కదా, ప్రత్యక్షమైన వాడిని నేనే కదా,
మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పగలిగే వ్యక్తిని నేనే కదా. పాపములు క్షమించబడి ఉన్నవని పలికే అద్భుతమైన అధికారిని నేనే కదా. నేను ఆల్రెడీ శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని మేడగదిలో మీకు సమాధానము కొరకు బోధించాను కదా, మర్చిపోయారా అని అంటున్నారు ప్రభు. కలవరముతో ఉన్నారట. ఎందుకు ఆ మాట పలికారనంటే కలవరముతో ఉన్నారు కనుక. కలవరం అనంటే మనకి క్లియర్గా అర్థమవ్వాలనంటే రెండు ఆలోచనలు. సందేహములు, క్లియర్గా ప్రభు అంటున్నాడు కదా, సందేహము పుట్టనేలా మీరెందుకు కలవరపడుతున్నారు, ఏంటి సందేహములు. మనకి తోమా గారు అనగానే ఒక టైటిల్ మనం ఇస్తాం. తోమా గారికి టైటిల్ ఏంటి? అనుమానపు డౌటింగ్ థామస్ అని అంటాం ఇంగ్లీష్లో కదా. డౌటింగ్ థామస్, అనుమానపు తోమ. అయితే నాకేమనిపించిందనంటే ఓకే, ఆ టైటిల్ ఆయనకి తగినదే కావచ్చు, కానీ ఆ ముందు శిష్యులు గత ఆదివారం అనగా ఈస్టర్ పండుగ దినమున పునరుద్ధానుడైన యేసు ప్రభువారు అదే రోజు రాత్రి వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు చేసిన పని ఏంటి? మనం యాక్చువల్గా డౌటింగ్ థామస్ అని ఎందుకు ఫిక్స్ చేసుకున్నాం? తోమా గారు యోహాను సువార్త 20లో 24 నుండి 25 వచనాలు ఏమన్నారు? నేను ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని అన్నారు. ఆ లెక్కకు వస్తే ఆయన డౌటింగ్ థామస్ అయితే, ఇక్కడ శిష్యుల కొరకు మనం ఒక కన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలా. ఎందుకనంటే ప్రభువు మీకు సమాధానము కలుగునుగాక అని పలికిన వెంటనే వాళ్ళు కూడా కలవరపడ్డారు. వాళ్ళలో కూడా సందేహాలు వచ్చినాయి, భయాక్రాంతులైపోయారు, ఆందోళనలో ఉన్నారు, చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఈయన సమాధానము కలుగునుగాక అంటున్నప్పటికీ ఈయన నిజంగా మన ప్రభువేనా లేదా ఎవరైనా దేవదూతనా? ఎందుకనంటే మనం ఆల్రెడీ ఉదయం ఖాళీ సమాధిలో చూసినప్పుడు 2 దేవదూతలుండి మాట్లాడారు కదా. సో వారిలాంటి వారేనేమో, ఒక వారిలో ఒకడు ఎవరైనా ఈ దేవదూత గారు వచ్చారేమో అని శిష్యులు కొంచెం ఆలోచనలో సందిగ్ధములో ఉన్నారు. స్త్రీలు కూడా దేవదూతే కనబడి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, తాను చెప్పినట్టుగానే మరణం గెలిచి తిరిగి లేచాడు అని చెప్పాడు కదా. ఆ దేవదూతేమో ఒకవేళ దేవదూతో లేదా ఆత్మో దెయ్యమో ఏవో ఆలోచనల మధ్య ఉన్నారు. కలవరం ఏం చేస్తుందనంటే విశ్వాసాన్ని బలహీనపరిచి అవిశ్వాసము వైపుగా నడిపిస్తుంది. కలవరము అవుతాదో అవ్వదో, వస్తాదో రాదో, సరిపోద్దో సరిపోదో, పాడతానో పాడనో, వెళతానో వెళ్ళదో, జరుగుతుందో జరగదో, పడుతుందో పడదో, సరిపడుతుందో, చాలా ఇలాగ రెండు అన్నమాట. ఇప్పుడు అవ్వదో అని ఫిక్స్ అయితే బాగానే ఉంటుంది, అవుతుంది అని ఫిక్స్ అయినా బాగుంటుంది. అంటే ఇంకా టెన్షన్ ఏమి ఉండదు. అవ్వదంటే నెక్స్ట్ మనం దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేసుకోవాలో మనం ప్రిపేర్ అయిపోతాం. అవుతుంది అని ఫిక్స్ అయినా చాలా ధీమాగా ఉండొచ్చు. అవుతాదో అవ్వదో మధ్య ఉండలేము కదా. ఏ పని చేయడానికి చేత కాదు. అన్నీ ఉన్నా వండుదామా వద్దా, చేద్దామా, ఒకవేళ వండిన తర్వాత ఇక్కడ ఫుడ్ ఎక్కువైపోతే అదేమైపోతుంది, చాలా అంటే పని ముందుకు వెళ్ళనివ్వదు, వెనక్కి జరగనివ్వదు, అక్కడే ఆగిపోతాం, స్టక్ అయిపోతాం. కలవరం అనేది మనం అనుకున్నంత చిన్న సమస్య అయితే కాదు. ఉన్నతమైన ప్రణాళికలని ఒక్క కలవరపు మాటతో బ్రేక్ అయిపోతాయి. యేసు ప్రభువారు అందుకే నేను లేనని, నేను మీ మధ్య ఉండనని, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానని, నేను గాలినో ధూళినో అయిపోతున్నాను అన్నట్టుగా ఆలోచించొద్దు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు, నేను వెళ్ళేది మీకు కూడా చెప్పే వెళ్తాను. యోహాను సువార్త 14లో అందుకే అన్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను. నేను వెళ్తుంది ఎందుకు? మీకు కూడా నాకు ఒక ఇల్లు ఉంది, మీరు నాతో కలిసి ఉండడానికి మీకు అక్కడ స్థలాలను కొంటున్నాను, సిద్ధపరుస్తున్నాను. సో నాతో మీతో మనం కలిసి ఉందాం అక్కడ. అంటే ప్రభువుకు ఎక్కడికి వెళ్తున్నారనేది చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే
శిష్యులకి క్లియర్గా చెప్తున్నారు, మొత్తం డీటెయిల్డ్గా చెప్పేస్తున్నారు. ఆయన ఏది సీక్రెట్గా ఉంచుకోలేదు. అద్భుతమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన ఏది సీక్రెట్గా ఉంచలా. సీక్రెట్గా ఉంచిట్టయితే ఈ జీవగ్రంథాన్ని మనకు అందుబాటులోకి వచ్చిండేది కాదు. ఇప్పటికీ కూడా మాలాంటి సేవకులకే, ఎందుకంటే ఆదిలో రిఫార్మేషన్ జరగకముందు 50th సెంచరీకి 15వ శతాబ్దం 16వ శతాబ్దానికి ముందు వరకు బైబిల్ ఎవరు చదివేవారనంటే, ఇంకా ముందుకు వెళ్ళిపోతే అపోస్తలుల కాలము తర్వాత సుమారుగా 4th సెంచరీ నుంచి 15th సెంచరీ వరకు బైబిల్ని క్రమక్రమముగా కొందరికి పరిమితము చేసి, అది కూడా ప్రీస్ట్స్కి, బిషప్స్కి, పోప్స్కి పరిమితం చేసి, ఈ రెఫరెన్స్ని ఆధారం చేసుకొని దేవుడు నీతో ఇలా మాట్లాడుతున్నాడు, అర్జెంటుగా నీ స్థితి మారాలనంటే నరకము నుండి నీ పేరు కొట్టివేయబడి పరలోక రాజ్యానికి నీ పేరు డిక్లేర్ చేసుకోవడానికి ప్రభువు చెప్తున్నాడు. ఇదిగో ఫలానా వచనంలో ఉంది, నువ్వు ఇమ్మీడియట్గా ఈ వారానికి వారమే తప్పిపోకుండా ఈరోజే ఆ పరలోక ద్వారం తెరవబడింది, ఆ గ్రంథాన్ని మాకు ఇచ్చాడు, పేరు రాస్తున్నాను, పేరు రాయాలనంటే 10,000 అన్నాను అనుకోండి. ఇప్పుడు మీ దగ్గర బైబిల్ లేవు, ఇప్పుడు నేనేం చెప్తే అలా ఉండేది. ఇప్పుడు 15వ శతాబ్దం డాక్టర్ మార్టిన్ లూథర్ గారు కానీ, దానికి ముందు హతసాక్షులైన జాన్ విక్లిఫ్, జాన్ హస్ అనే దైవజనులు కానీ, ఇంకా చాలామంది పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోనికి రావడానికి సులభంగా వచ్చేలా చాలామంది హతసాక్షులైపోయారు బైబిల్ మన చేతుల్లోనికి రావడానికి. సో ప్రభు అందుకే చెబుతున్నాడు, కలవరం అనేది మామూలు విషయం కాదు. నువ్వు పరీక్షకు సిద్ధపడుతున్నప్పుడు కలవరం ఏర్పడితే అక్కడే ఆగిపోతావు. రానప్పుడు ఎందుకు చదవడం అని ఒక ప్రక్కన అంటే, పోన్లే చదివేద్దాం అని అంటే, టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని మళ్ళీ అంటే, చాలా ఎగ్జామ్ అయినా వంట అయినా నిద్ర అసలు పట్టదు సుమా కలవరంగా అనుకుంటే. ఏమండి, కలవర పడినప్పుడు ఏముండదో, కళ్ళు మూసుకుంటావు కానీ కళ్ళ ముందు పరిస్థితులు అన్నీ కనబడుతుంటాయి. కళ్ళు తెరిస్తే చీకటి, ఆ చీకటికి బదులు నా కళ్ళు మూసుకున్నప్పుడు చీకటి అలా ఊహించుకుంటా రాత్రి అంతా అలాగ ఆలోచిస్తూ కదా. కలవరం ఏదో జరగట్లేదు, ఏది రావట్లేదు, ఏమీ అవ్వదు. ఈ ఆలోచనలు విడిచిపెడితే, అది విడిచిపెట్టాలి అని అంటే, ఆ కలవరం నుండి బయటపడాలనంటే, ఆగిపోవడానికి నీ ఆశీర్వాదాన్ని, నీ కార్యాచరణని, నీ అద్భుతమైన జ్ఞాన ప్రతిభని, నీకు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగించకుండా నిన్ను ఆపేస్తున్న కలవరం అనే దానిని జయించాలి అనంటే, మనకి అవసరమైంది ఏంటనంటే క్రీస్తు సమాధానము. కలవరం అవిశ్వాసములోనికి దారి తెస్తుంది. కలవరం యేసుప్రభు వారు అన్నమాట సుమా, సందేహమును పుట్టిస్తుంది. సందేహం కాదు, సందేహములు పుట్టనేల. కలవరం ఒకటే, కానీ సందేహాలు పుట్ల కింద వచ్చేస్తాయి, గొట్ల కింద వచ్చేస్తాయి. అవి నీ ఆత్మీయ జీవితాన్ని శాసించడం ప్రారంభిస్తే తోమా గారిలాగా ఒంటరిగా కూర్చుని ఏడుస్తావు. ఒకసారి ఆలోచించండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కానీ కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో యేసు ప్రభువారి పునరుద్ధాన ప్రత్యక్షత ఎవరెవరికి ఇవ్వబడింది అనే ఇన్ఫర్మేషన్ అంతా అపోస్తలుడైన పౌలు గారు చాలా క్లియర్గా ఆయన చెప్పారు. మొదట సీమోనుకు, ఆ తర్వాత అంటూ శిష్యులకు 500 మంది కంటే ఎక్కువ మందికి లేఖనముల ప్రకారం పునరుద్ధానుడైన యేసయ్య ప్రత్యక్షపరచబడ్డారు. అంటే సీమోనుకు, ఆ తర్వాత మిగిలిన శిష్యులకు 500 మందికి ప్రభువు ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు, ప్రభువు ప్రత్యక్షత గత ఆదివారం జరిగింది. ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చింది తోమా గారికి? తోమా గారి దగ్గరకు ప్రభువు రావడానికి ఎందుకు ఆలస్యమైంది? నేను దీని గురించి ఆలోచిస్తే నాకు వచ్చిన ఆలోచన ఏంటనంటే, ఇప్పుడు తోమా గారు కొంచెం దేవుని మీద అలిగి బాధతో, నేను శిష్యున్నే కదా, నేను కూడా ప్రభువు వైపే చూస్తున్నాను కదా, నేను ఆయన చెప్పినట్టే చేశాను కదా, నేను లేనప్పుడు ఆయన ఎందుకు కనబడాలి? సో నా దగ్గరికి ఖచ్చితంగా నా యేసయ్య రావాల్సిందే అని కలవరంతో, కన్నీటితో, ప్రభువా
నేనేం పాపం చేశానయ్యా, నాలో నీవు నా దగ్గరికి రావడానికి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే తీసేయమని ఏడవడం ప్రారంభించాట. కన్నీరు కన్నీరు కన్నీరుతో ఏడుస్తూ ఉన్నట్ట ఒంటరిగా కూర్చొని. కలవరం ఎక్కువైతే మన ఆత్మీయ స్థితి బలహీనమైపోద్ది సుమా. అసలు తోమా గారి ఆత్మీయ స్థితి ఏంటో తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయము తీయండి. ఎంత అద్భుతమైన ఆత్మీయత కలిగిన వాడు. చాలా సింపుల్గా తోమా గారు అస్తమానం ఏదో ఆయనకు డౌట్ ఉన్నట్టు, ఇంకా ఆయన డబ్బుతోనే బ్రతికినట్టుగా మనం డౌటింగ్ థామస్ అని ఫిక్స్ చేసాం. కానీ ఆయన ఆత్మీయ స్థితి ఎంత గొప్పదో చూడండి. 11వ అధ్యాయం 16వ వచనంలో లాజరు దగ్గరికి బయలుదేరి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు పదండి మన స్నేహితుని దగ్గరికి వెళ్దాం అంటున్నప్పుడు చూడండి తోమా గారు ఎంత చక్కగా అన్నారో. అందుకు 16వ వచనం, అందుకు దిద్దుమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము అని తన తోడి శిష్యులతో చెప్పాను. అంటే ప్రియమైన వారలరా, వాక్యము క్లియర్గా మనకి నేర్పిస్తున్న సత్యం ఏంటో తెలుసా? తోమా గారు యేసు ప్రభువారు శిలువ మరణ పునరుద్ధానము ఆయనది అని భావించాల. ప్రభువు శ్రమ పడతారు, ప్రభువు ప్రధాన యాజులకు, శాస్త్రులకు, పెద్దలకు అందరికీ కూడా తను తాను అప్పగించుకునే సమయం. సో యెరూషలేము దగ్గరికి ఆయన వెళ్తున్నాడు గనుక, బేతనీ నుండి యెరూషలేము పెద్ద దూరం కాదు గనుక ఖచ్చితంగా ప్రభువు సిలువ వేయబడినప్పుడు, ప్రభువు మరణించినప్పుడు ప్రభువుతో పాటు శిష్యులందరికీ ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. ఏంటనంటే మనమును ఆయనతో చనిపోవుదము రండి. ఏం విశ్వాసం అండి అసలు! ఎలాంటి విశ్వాసి, ఎలాంటి ధైర్యశాలి! ఇంకా ప్రభువు హతసాక్షిగా ఉండడం కొరకైన ఏ విధమైనటువంటి సిగ్నల్ ప్రభు ఇవ్వాల. మీరు చేయాల్సిన పని చాలా ఉందనంటే ఈయన ముందే డిసైడ్ అయిపోయాడు. ప్రభువు బోధన బట్టి ఒక నిర్ణయానికి వచ్చాడు. సో నేను క్రీస్తు కొరకు బ్రతకటం అనంటే క్రీస్తు కొరకు హతసాక్షిగా అయిపోవడానికి. అబ్బాయిలు, ఫ్రెండ్స్, మనము ప్రభువుతో చనిపోవడానికి ఎంత విశ్వాసం కలిగిన వాడో, ఒకప్పుడు నువ్వు కూడా అంతే బలమైన విశ్వాసములో, అంతే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతూ నువ్వు ప్రార్థన చేస్తుండే ప్రభువు నీ దగ్గరకు వచ్చి మాట్లాడే అనుభవాలు, ఒక స్నేహితుడితో, ఒక స్నేహితురాలతో, అమ్మతో, నాన్నతో ముచ్చటించుకున్న అనుభవాలు ఇవన్నీ ఉన్నాయి అప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకో దూరమైన విషయం ఏంటనంటే ఆయన దూరం అవ్వాల. దేవుడు ఎప్పుడు కూడా మనిషికి దూరం అయ్యే ఆలోచన కలిగిన వాడు కాడు. మనమే దూరం పెడతాం అంతే. నేను అందుకే చాలాసార్లు చెప్తా ఉంటాను, దేవునికి మనిషికి దూరం ఎంతండి? ప్రార్థనంతా. ప్రార్థన అంటే మనం సడన్గా టిఫిన్ ముందు, లంచ్ ముందు, లేదంటే మంచి మిడ్ నైట్ సెల్ ఫోన్ చూసి నిద్ర వచ్చేస్తుందని ప్రార్థన చేసుకోవాలి కదని, ప్రభువా నీకు వందనాలు, మోకరించడానికి సమయం లేదు నాయన అని మంచం మీద పడుకోనో, లేదంటే అలా దిగి మోకాళ్ళు ఇలా భూమిని టచ్ అయ్యే లోపు ప్రార్థన అయిపోయిన వెంటనే లేస్తావు చూడు. ప్రార్థన అంటే అది కాదు. అంత చిన్న ప్రార్థనకి కనెక్ట్ అయిపోవు నువ్వు. ఎందుకనంటే మధ్యలో దేవునికి మనకి మధ్య చాలా అడ్డుగోడలు దాటుకుని నీ మోకాళ్ళ ప్రార్థనతో వాటిని చదువును చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ అంత టైం మనమేమో. ఫోన్ కాల్ చేస్తే అవతల వ్యక్తి ఏం చేయాలా? లిఫ్ట్ చేసే వరకు, కాల్ రిసీవ్ చేసుకునే వరకు నీ అవసరత అవతల పెద్ద ఆఫీసరో, పెద్ద ఆయన, లేదంటే నీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సరే ఖచ్చితంగా అవతల వ్యక్తి రిసీవ్ చేసుకునే వరకు నువ్వేం చేస్తావు? ఒకసారి ఆగిపోయింది, రెండోసారి ఆగిపోయింది, మూడోసారి ఆగిపోయింది, నాలుగోసారి ఆగిపోయింది, ఐదవసారి ఆగిపోయింది, 7 సార్లు, 10 సార్లు, కొన్నిసార్లు ఎమర్జెన్సీ అయితే చేస్తానే ఉంటావు. అవునా? మరి ప్రార్థన విషయంలో ఎందుకు చెయ్యకపోతే ఏమేర్పడుతుందో తెలుసా? కలవరం, ప్రభువుకి నిన్ను దూరం చేసే పరిస్థితులు, సందేహాలు. అసలు ప్రభువుకి నా ప్రార్థన వినబడుతుందా? నేను వీటిని చాలా ఆలోచనలు వచ్చేస్తాయట. తోమా గారికి 7 రోజులు ఆలస్యం అయిపోయింది క్రీస్తు పునరుద్ధాన ప్రత్యక్షత. ప్రియులరా, సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అవిశ్వాసము ఏర్పడుతుంది, సందేహం ఏర్పడుతుంది,
మరి ముఖ్యంగా ఇంకొక మాటని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవదూత పలికిన మాట, మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం.